Hello guys, welcome back on another Blocks Fruits gameplay. సో లాస్ట్ ఎపిసోడ్ లో అయితే మనం చెఫ్ బాస్ ని అయితే డిఫీట్ అయితే చేసాం. ఇక్కడ మళ్ళీ చక్రి అయితే గుర్తున్నాడు. ఈ ఎగడ్డం ఫ్యాంటసీ ఏందో నాకైతే అర్థం కావడంలే. సో మనం ఫైనల్ అయితే డెజర్ట్ కి అయితే వచ్చేసాం. సో చక్రికి ఆత్రం తట్టుకోకుంది. సో అన్నని లేపేస్తా. అందరినీ లేపేశాడంట చక్రి. నువ్వు లేపుకోవద్దు, జాగ్రత్త. మళ్ళా సంబంధం లేదు సంబంధం లే అంటున్నాం చక్రి. సో మనం లేట్ చేయకుండా ఇంకా గ్రైండ్ అయిపోదాం పదండి. సో లాస్ట్ ఎపిసోడ్ ఎవడో అక్కడ వాంటెడ్ పోస్టర్ చూస్తున్నాడు చక్రి. సో ఇక్కడ డెజర్ట్ బ్యాండిట్, డెజర్ట్ ఆఫీసర్ అయితే ఉన్నాడు. పట్టుకుంటావు వేరే పట్టుకోరా, లేకపోతే కింద చెక్కుతా నీకు 2 కత్తులు. యాదవ్ ఒకటి అంట వర్స్ట్ ఫెలా. సో పదండి మనం క్వెస్ట్ అయితే చేసేద్దాం. డెజర్ట్ బ్యాండిట్స్ అయితే వచ్చారు. సో పదండి. చాలా పవర్ఫుల్ అయితే ఉన్నారు వీళ్ళు డెజర్ట్ బ్యాండిట్స్ కూడా. క్వెస్ట్ తీసుకున్నావు చక్రి? అంటే నువ్వు తిక్కోని కదా, అందుకు తిక్కోను అంటే ఎస్ అంట. బాబా రోతకి ప్రో మ్యాక్స్ మన చక్రి. సో రోత ఈయన చూసి రోత అయిందంట. బాబా ఇదేంది కెమిస్ట్రీయా నాకు అర్థం కాకుంది. అదే కెమిస్ట్రీ అంట. సో గైస్ ఆడ పిరమిడ్ ఉంది. అసలు డెజర్ట్ అంటే పిరమిడ్స్ ఉండాలా? అంటే ఈజిప్టియన్ స్టైల్లో చేస్తారా అనుకున్నా నేను. లేదా ఒకసారి ఎక్స్ప్లోర్ చేయాలి గైస్ మనము చక్కగా. ట్రెజర్ అయితే ఉంది ఇక్కడ. వీళ్ళిద్దరుండా ఏం పీకలేకపోతున్నాడంట చక్రిని. ఎందుకంటే చక్రి ఫ్రూట్ తిన్నాడు. సో లాస్ట్ టైం చూసింటే మనము బ్లాక్స్ ఫుడ్ వచ్చే దగ్గర పోయి రోల్ చేసిండే ఏందో తిక్క ఫుడ్ అయితే వచ్చింది, నాకు గుర్తులేదు సరిగ్గా. సో నాకైనా పర్లేదు బ్లేడ్ ఫుడ్ వచ్చింది. సో చక్రికి అయితే బ్లేడ్ ఫుడ్ వచ్చింది, దాన్ని స్టోర్ చేసుకున్నాడు చక్రి. ఇక్కడ వాడుతున్న సావకున్నారు వీళ్ళు. సో చెఫ్ బాస్ కోతుల్ని తీయాలనుకున్నా. బ్లేడ్ ఫ్రూట్ తింటే అది కూడా గ్రైండ్ అయితే కోతులకి ఇద్దాం అనుకున్నాడంట బ్లేడ్ ఫ్రూట్, అది కానీ గ్రైండ్ అయితే అనుకున్నాడు. తిక్కతనంకి ఇంకో మారు పేరు అంటే చక్రి అనమాట. అంతే ఆ చక్రి. చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు. ఇంకొక డెజర్ట్ బ్యాండేజ్ చంపితే మనం గ్రైండ్ అవుతాము, మనం లెవెలప్ అయితే అవుతాము. వింగిని యూజ్ చేద్దాం. ఇంకా వింగిన ఇట్లా కాదు, ఇంకా చాలా కష్టమైపోతుంది. ఒక్కని చంపనీకనే చాలా కష్టం అవుతుంది. సో ఐ గెస్ లెవెలప్ అయితే 2 లెవెల్స్ అయితే లెవెలప్ అయినాం. మీ పేరు ఏం పేరు అసలు? పేరు ఏంది? అయాన్ షూ అంట. అసలు ఇదేం పేరో నాకు అర్థం కాకుంది. మొహం కూడా రోత లెక్క ఉంది, రోత ముఖము. మా ఇంటికాడ పందికొక్కులు కూడా అట్లనే ఉంటాయి. పందికొక్కుల్ని ఎవడు పట్టుకోమన్నాడు నిన్ను? బాబా మరీ రోతగా అయిపోతున్నాడు పాటికి మన చక్రి. సో మనము ఎక్కువ స్వాట్కే పెట్టేద్దాము స్టార్ట్స్. ఒక డెజర్ట్ బ్యాండ్ దొంగనా వాడుకు 2 వేసుకుంటున్నాడు. ఇంకా నాకేంద్ర డెజర్ట్ బ్యాండేజ్ దొరికేది దొంగనా వాడక. రే నాకు వదిలేరా ఒకని అనా వరక. 2 వేసుకుంటున్నా. ఇంక అయిపోయాను నేను ఉండను ఇంకా ఉందో నువ్వు వేసుకోవని. 62 ట్రావిసెడ్ అంట. ఒరే ఏం మాట్లాడుతున్నావురా? నీకు వచ్చినావా క్రికెటర్స్ నేమ్ చెప్ప, నీకు వచ్చినావరా? 2 అంట. బా చక్రి అయితే ఆడుకోపోయినాడు వాళ్ళిద్దరిని వేసుకొని. చక్రి ఆడికి పోయినావు చక్రి? సముద్రంలో ఏమన్నా ఉందా పని మీ ఇద్దరికి? పిరమిడ్ వెనకాల ఉంది. ఎస్ గైస్, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే పిరమిడ్ అయితే ఉందాడా. ఇంకో పిరమిడ్ కట్టి నీకు అవుతున్నావు వాళ్ళతో. రోతకు కూడా మరి లిమిట్ ఉండాలి గైస్. లిమిట్లెస్ అయిపోయింది ఇది, అన్లిమిటెడ్ అయిపోయింది చక్రికి ఇది. అన్లిమిటెడ్ ఆఫర్ సిగ్గు ఉండాలా. సో లాస్ట్ ఎపిసోడ్కి అయితే అంత వ్యూస్ రాలేదు, లైక్స్ కూడా రాలేదు గైస్. సో దీనికి కొద్దిగా వ్యూస్ ఇస్తారని ఆశిస్తున్నాం. సో అది తీర్చేస్తారు. 3-4 లైక్స్ ఇవ్వండి గైస్,
అది చాలు. ఇంకో నెక్స్ట్ పార్ట్కి మోటివేషన్ వస్తుంది నాకు. సో నెక్స్ట్ పార్ట్ అయితే రేపన్నా ఎల్లుండన్నా వస్తుంది గైస్. ఒక డే అయితే గ్యాప్ తీసుకుంటున్నాము, ఎందుకంటే ఎడిటింగ్ అవంతా చేయాలి కదా, టైం పడుతుంది. స్వాడ్కి స్టాట్స్ పెట్టినా చాలా లేట్ అయిపోతుంది కదా, ఒక్క క్వశ్చన్కే ఛాన్సే పడుతుంది. సో సో లెవెల్ 64 గైస్ మనము. సూర్యకుమార్ యాదవ్ మిస్ అయినావు. సూర్యకుమార్ యాదవ్ 63 కదా. ఎస్ గైస్. సో మనం డిఫెన్స్ కూడా పెట్టేద్దాం కొద్దిగా. సూర్యకుమార్ ఏడుస్తున్నానంట. సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఏడుస్తారా తిక్కనగల? తిక్కకు కూడా అర్థం ఉండాలి కదా, ఇంక మళ్ళీ లిమిట్లెస్ అయిపోయింది తిక్కకి. ఒక్క క్వశ్చన్ చేసినావు చక్రి? చేసిన తిక్కగా నేను నేర్పించిన తిక్క. బాబా బాబా తూ 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 తూ. నా గన్ ఫ్రూట్ వచ్చింటే ఇప్పటికీ చాలా చక్రి కంటే ఫాస్ట్ గ్రైండ్ అవుతాను గైస్ నేను. సో ఈ పార్ట్ మీకు అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా లాస్ట్ పార్ట్ అయితే చూడాలి గైస్. సో డెజర్ట్ అయితే చూడండి బాగుంది గైస్, కానీ కొద్దిగా ఎండ ఎక్కువ ఉంది. మనోడైతే నీళ్ళు అంటున్నాడు. సముద్రం నీళ్ళు తాగుదాము రా, సముద్రం నీళ్ళు తాగుదాం అంటున్నాడు చక్రి. ఉప్పు ఎక్కువ ఉంది ఆడ. ఉప్పు ఎక్కువ ఉంటే ఇంకా మనం పేగులు ఇంకా పైకి వెళ్ళిపోతాయి అనమాట. పేగులనే లేపుతావా? నిన్ను లేపుతారు ఇంకా ఇంకా హాస్పిటల్లో నిన్ను లేపుతారు పైన. ఎందుకంట వద్దు ఇంకా. డెజర్ట్ బ్యాండేజ్ ఎంత పవర్ఫుల్గా అంటే డెజర్ట్ ఆఫీసర్స్ ఎక్కుంటారు. అసలు డెజర్ట్ ఆఫీసర్స్ ఎక్కడ ఉన్నారో ఇంకా తెలియదు గైస్ నాకు. కానీ లెవెల్ 66. వేసుకో, నీ పని వేసుకోవడమే కదా. మీరు వేరేది అనుకోకండి. సో నేను మీలికి అయితే పెట్టేస్తున్నా. ఎనర్జీ కూడా మనకు చాలా ఎక్కువ కావాలి. చక్రి అయితే గ్రైండ్ అయిపోతున్నా. చక్రి ఆ లెవెల్ చక్రి. సో చూడండి గైస్, చక్రి కాడ ఫ్రూట్ ఉన్నా మనకంటే స్లోగా గ్రైండ్ అవుతున్నాడు. నేనైతే లెవెల్ 66. సో వేస్ట్ చక్రి నువ్వు. స్టైల్ అంట బా. సో ఈ సిరీస్ మీకు నచ్చినట్టు ఉంటే ప్లీజ్ గైస్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ సిరీస్ మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇక్కడ ఆ లోపలనే సగం బ్లడ్ వేసేస్తున్నాడు. సో లాస్ట్ టైం అయితే చెఫ్ బాస్ అయితే మనకు చుక్కలు కనిపించినాడు గైస్. మన చక్రిని అయితే 3 సార్లు చంపినాడు మనల్ని. సో సారీ, నన్ను అయితే 2 సార్లు చంపినాడు, చుక్కలు చూపించినాడు. కానీ లాస్ట్లో చెక్ వేసినా మానికి. కానీ బౌంటీ అయితే మనకి ఇంక్రీజ్ అయితే అయిపోయింది. సో ఈ డెజర్ట్లో అయితే నాకు తెలిసి బాసెస్ ఎవరు ఉండరు అనుకుంటా. ఓ ఎవడో వచ్చినాడు గైస్. ఓహా ఎవరు వచ్చినారు గైస్, మనకు ఛాలెంజ్ చేస్తున్నారు. ఛాలెంజ్ ఇదంతా వద్దు. అయాన్స్ ప్రో అంట వాని పేరు. ఇంకా మధ్యలో డిస్టర్బ్ చేస్తారు గైస్, ఇదే మెంటల్ వేస్తుంది. సో ఫాస్ట్గా అయితే గ్రైండింగ్ అవుతున్నాం మనం. కానీ హెల్త్ తక్కువ ఉంది. ఓకే చంపేసినాడు వాడు. ఎందుకో ఊకొచ్చి డిస్టర్బ్ చేస్తారు గైస్, మధ్యలో ఒక బీపీ లేపిస్తారు. మనం గ్రైండింగ్ అవ్వనీరు గైస్.
ఎందుకంటే వీళ్ళు మాత్రమే మ్యాక్స్ అవ్వాలా, మనం అవ్వకూడదు మ్యాక్స్. చక్రీని అయితే చంపేసినాడు. మన గేమ్ గుళ్ళు చాలా గ్లిచ్ అవుతుంది. ఎంత గ్లిచ్చారా? 6-7 గైస్, 6-7. సో గైస్ నేనైతే నెక్స్ట్ వేరే సర్వర్లో అయితే జాయిన్ అవుతాను నేను, ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. సో గైస్ మనము వేరే సర్వర్లో అయితే వచ్చాము. ఆ సర్వర్లో మరి చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది. సో పదండి మనం డెజర్ట్ బ్యాండేజ్ యాజ్ యూజువల్గా తీసుకుందాము. సో చక్రి కూడా వచ్చేసాడు. సో లెవెల్ 6-7 గైస్, మనము తెలిసే కదా మీకు ఇమోట్ అంటే మీకు మేము 6-7. సో డెజర్ట్ బ్యాండేజ్ అయితే ఫాస్ట్గా చంపేస్తున్నాను నేను. చక్రి కొద్దిగా లేట్ అవుతున్నాడు తిక్కనా ఉడుకు కాబట్టి లేట్ అవుతున్నాడంట. ఏం అసలు మీరు ఏం ట్రెజర్ అవుతుంది, తీసుకుందాం మీరు చంపి. సో లైక్ షేర్ అండ్ కామెంట్ గైస్, ప్లీజ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే లాస్ట్ వీడియో మరి దారుణంగా వచ్చినాయి వ్యూస్ సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే. సో అంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. ఇప్పుడే 4 చంపినాం గైస్ అప్పుడే మనము. సో చక్రి అయితే చంపుతున్నాడు, ఫ్రూట్ పెట్టుకొని కూడా అంత స్లో గ్రైండ్ అవుతున్నాడు. వేస్ట్, మనమే వేస్ట్ అయిపోయినాం ఇక్కడ. అమ్మా ఇంత దూరం ల్యాండ్ అయినామా. చంపేసాం గైస్. ఎవడో షిప్ వేసుకొని వచ్చినాడు ఆడ, ఈడ కూడా ఉన్నట్టున్నాడు. ఎవడో డిస్టర్బ్ చేయకుంటే చాలు గైస్, మనం గ్రైండ్ అవ్వచ్చు స్మూత్గా. ఫాస్ట్గా అయితే గ్రైండ్ అవుతున్నాం గైస్ మనము. సో ఇంకా 6 మంది చంపినాం మనము, 7 మందిని. ఇప్పుడు తొందరగా చంపేద్దాం వీళ్ళని. ఎస్ గైస్ మనం గ్రైండ్ అయినాం 2 లెవెల్స్. సో లెవెల్ 69. సో పదండి డెజర్ట్ బ్యాండిట్. ఓ సారీ ఒరే నన్ను కొట్టమైందిరా. ఓ చక్రి అయితే పన్నబెట్టి కొట్టినాడు నన్ను, హెల్త్ తగ్గింది కొద్దిగా నాకు. చక్రి వాట్ ఈస్ దిస్ చక్రి కాబట్టి అంట. ఇన్ కాంబాట్ డోంట్ లీవ్ ద గేమ్. ఎవడున్నాడు రా కాంబాట్లో కనా ఉడక. మన ఇద్దరమా? సావురా రే, ఏంది రేడు నిలబడతాడు కనా ఉడక. చంపేసినాం. గ్లిచ్ అవుతున్నారు నేను గైస్, గ్లిచ్ అవుతున్నారు, బాగా గ్లిచ్ అవుతున్నారు, చాలా గ్లిచ్ అవుతున్నారు వీళ్ళు. చంపేసినారు గైస్. ఎస్ ఇంకా మంచి ఫ్రూట్ దొరకలే గైస్, లేకపోతే ఫాస్ట్ గ్రైండింగ్ అవుతుంటే మనంగానే. ఒరే కత్తి తీసుకోరా, కత్తి తీసుకోవడం మర్చిపోయినాం గైస్. అట్లే మీది పోతున్నాం అంటే వాడు కత్తి చేతులతో కొడితే మనం చేతులు నరకపోయి ఇంకా ఇంటికి పోతే మన చేతులు. చేతులు దొరికితే కత్తి ఎరిగిపోవాలంట. బాబా ఏం డైలాగ్ కొట్టినావు చక్రి. కొట్రా వాడిని నంపేరా. చక్రి అయితే ఆడ కూడా గ్రైండ్ అవుతున్నాడు, మనం గ్రైండ్ అవుతాము. ఇన్ఫాక్ట్ గ్రైండింగ్ అవుతున్నాం మనం కానీ.
8 మందిని ఆవిడు డెజర్ట్ అడ్వెంచరర్ గాను చంపేయాల గైస్. ఏమంటే లెవెల్స్ ఇస్తున్నాడు వాడు సరిపోయినాడు, లేకపోతే వాడిని ఇప్పటికి పండగ పెడుతుంటే 8 మందిని ఒకటేసారి ఎట్లా చంపుతారు గైస్? నిజంగా కొద్దిగా కూడా ఉండద్దా? సో గైస్ వీళ్ళని అయితే తొందరగా అయితే చంపుతాను నేను. లెవెల్ 70 గైస్ మనము. సో వీళ్ళని అయితే తొందరగా అయితే చంపుతాము, ఓకేనా? నన్ను తొందరగా వేసేస్తే పని అయిపోతుంది గైస్ మనది. సో గైస్ మనము ఫైనల్లీ లెవెల్ 75 అనమాట. సో పక్కన చూడొచ్చు ఫైన్ ఎన్పిసి ఏదో వీడియో కదా ఎన్పిసి కనవరకు. సో మనకి డెజర్ట్ ఆఫీసర్స్ అయితే అలా ఉన్నారు చూడొచ్చు. డెజర్ట్ ఆఫీసర్స్ డిఫీట్ 60 డెజర్ట్ ఆఫీసర్స్ అంట. సో ఫస్ట్ వాళ్ళని ఎత్తుకుదాం గైస్. సో చక్రి అయితే ఇంకా ఫైట్ చేస్తున్న డెజర్ట్ బ్యాండిస్. సో చక్రి నేను డెజర్ట్ ఆఫీసర్స్ చూసుకుంటా మళ్ళా. సో అయితే పిరమిడ్ అయితే ఉంది, మొత్తం చూసుకోవాలా, జాగ్రత్తగా చూసుకోవాలా. సందులో ఏమైనా ఉంటాయా? ఏమో ఉందా? పిరమిడ్ లోపలనే ఉంటారా? ఆడుంటారు గైస్, నాకు అంత ఐడియా లేదు. నాకైతే అంత ఐడియా లేదు గైస్. పిరమిడ్ అయితే ఉంది ఇక్కడ అంతే. నాకు డెజర్ట్ ఆఫీసర్స్ ఎక్కడ ఉంటారో అంత ఐడియా లేదు. అదేనా ఇల్లులు అయితే ఉన్నాయి అక్కడ. సో ఎస్ గైస్ ఇక్కడనే ఉన్నారు డెజర్ట్ ఆఫీసర్స్. పదండి వీళ్ళని ఫైట్ చేద్దాము. ఒక్కొక్క ఏటు మామూలు పడ్డంలే ఒక్కొక్క డెజర్ట్ ఆఫీసర్ది. పవర్ఫుల్గా ఉన్నారు గైస్. సో ఫాస్ట్గా అయితే చంపేద్దాం మనము. డెజర్ట్ ఈ పార్ట్లో డెజర్ట్ అయితే అయిపోకూడదాం గైస్. నెక్స్ట్ ఐలాండ్ ఏదో నాకు కానీ తెలియదు సరిగ్గా. సో చక్రి అయితే లెవెల్ 72 అంటున్నాడు. సో గైస్ నెక్స్ట్ పార్ట్ అయితే రేపో ఎల్లుండో వస్తుంది గైస్. సో వెయిట్ చేయండి. సిరీస్ బాగుంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్ ఎప్పుడు ఆన్లోనే ఉంటాయి, కామెంట్ చేసుకోవచ్చు మీరు. సో 4 డెజర్ట్ ఆఫీసర్స్ అయితే చంపినాం మనము. గైస్ డెజర్ట్ ఆఫీసర్స్ చాలా పవర్ఫుల్గా అయితే ఉన్నారు గైస్. డెజర్ట్ బ్యాండిట్స్ కంటే ఆఫీసర్సే చాలా పవర్ఫుల్గా ఉన్నారు చూడొచ్చు. లెవెల్ 77 గైస్. సో లెవెల్ 90 అనుకుంటా, లెవెల్ 80 90 తెలియదు నాకు. నెక్స్ట్ ఐలాండ్ ఎప్పుడు వస్తుందో. సో పదండి మనం ఫాస్ట్ ఇంకో క్వెస్ట్ అయితే తీసుకుందాము. క్వెస్ట్ గివర్ నుంచి ఇక్కడ చక్రి గ్రైండ్ అవుతున్నాడు. సో క్వెస్ట్ గివర్ డెజర్ట్ ఆఫీసర్ ఇచ్చి చూసుకుంటా ఇంకా. సో స్టాచ్ అయితే అప్గ్రేడ్ వేసుకుందాము. సో మొత్తం స్వాడ్కి ఇంకా డిఫెన్స్కి పెడతాము. ఈసారికి మీలీకి లేదు గైస్, మీలీకి నెక్స్ట్ టైం పెట్టేద్దాం. మొత్తము హెల్త్ అయితే కరెక్ట్ 500 అయితే ఉంది గైస్. మంచి హెల్త్ బారే ఈ లెవెల్లో, ఏమంటారా? అక్కడ ట్రెజర్ అయితే దొరికింది, ఏందో ఉంది గైస్. సో గైస్ అక్కడ ఏదో బొక్క అయితే ఉంది. ఒకసారి ఒక్క నిమిషం ఆగండి, లోపలికి వెళ్దాం ఒకసారి. సీక్రెట్ ఎంట్రన్స్ ఉంది గైస్ ఇక్కడ. సీక్రెట్ ఎంట్రన్స్ చక్రి, దేనికో సీక్రెట్ ఎంట్రన్స్ అయితే ఉంది గైస్ లోపల. ఓ వీడియో గైస్, హసాన్ అంట. వాట్ యు లుకింగ్ ఫర్? యువర్ నాట్ రెడీ ఎట్ హోమీ. ఏదో షాప్ అయితే ఉంది గైస్ ఇక్కడ, షాప్ అయితే ఉంది. సో ఇక్కడ నేను ఇంకా రెడీ లేదంట, ఎందుకంటే నేను తక్కువ లెవెల్లో ఉన్నా. తర్వాత అయితే వద్దాం గైస్ టైం ఉన్నప్పుడు. సో ఇక్కడ భలే పెట్టినాడు గైస్ వీడు. గేమ్ అయితే చాలా బాగుంది గైస్. సీక్రెట్ ఎంట్రన్స్లో అయితే పెట్టినాడు వీడు. సో పదండి గైస్ మనం ఇంకా మన పని చూసుకుందాము.
డెజర్ట్ ఆఫీసర్స్ని చంపాలి ఇప్పుడు. ఈ డ్యూయల్ కటానా ఏందో స్టైల్ బాగుంది గైస్ నిజంగా కంపెనీకి. ట్రిపుల్ కటానా కూడా ఇస్తే బాగుంటుంది, ఇంకా బాగుంటుంది. ఎందుకంటే వన్ పీస్లో జోరో లెక్క నోట్లో పెట్టుకొని స్వాట్ నోట్లో పెట్టుకొని ఫైట్ చేయొచ్చు. సో లెవెల్ అప్ మాస్టరీ లెవెల్ అయితే 50 ఇప్పుడు డ్యూయల్ కటానా అది. చక్రి ఆ లెవెల్ చక్రి 72 అంట. ఇంకా చక్రి ఫ్రూట్ ఉన్నా కూడా అంత స్లో గ్రైండ్ అవుతున్నావు, మామూలు కాదు చక్రి అయితే. ఎందుకు చక్రి అట్లా స్టైల్ అంట? పాప రోతకి మారు పేరు ఎవరంటే చక్రియే, ముందే అయిపోయా కదా. లెవెల్ 73 అంట చక్రి. నెక్స్ట్ టైం ఎనర్జీకి పెట్టేద్దాం కదా స్టాట్స్, ఇప్పుడు వస్తాయి కదా స్టాట్స్. బిల్డింగ్ మీద ఉంటారు కదా వీళ్ళు, బిల్డింగ్ మీద ఉంటే అన్కంఫర్టబుల్ అవుతుంది సంపనీక వీళ్ళని. డెజర్ట్ ఆఫీసర్స్ అయితే చాలా ఒకసారి కూడా చంపలే, కానీ పవర్ఫుల్ అయితే ఉన్నారు డెజర్ట్ ఆఫీసర్స్ కూడా. గైస్ ఫైనల్ అయితే చంపేసాం, మనకు క్వెస్ట్ గానే అయిపోయింది. సో లెవెల్ 79 మనము. పదండి ఇంకో క్వెస్ట్ అయితే చేద్దాము. సో లెవెల్ 90 అనుకుంటా నెక్స్ట్ది, నెక్స్ట్ ఐలాండ్. సో మన ఫాస్ట్గా అయితే గ్రైండింగ్ అవుదాము. డెజర్ట్ ఆఫీసర్ తీసుకో. అవును గైస్, మళ్ళీ ఇక్కడ ట్రెజర్ అయితే వచ్చింది. ఒకే చోట ట్రెజర్ అయితే పడుతున్నాడు. అయితే ఆ ట్రెజర్ కిందనే అనుకుంటా ఉండేది ఆ బొక్క. ఎస్ గైస్, పదండి పంపిద్దాం వీళ్ళని. అయిపోయినారేంట్రా, సంపనరా నైనా, ఇంత గ్లిచ్ అవుతారేంద్రా మీరు. అయిపోయినారు గైస్, ఏందో దిష్టి బొమ్మల లెక్క వీళ్ళు. సో చక్రి అయితే గ్రైండ్ అవుతుందా. చక్రి ఆలేదు, చక్రి 73 అంట చక్రి. సో ఇంకా 2 లెవెల్స్ అయితే ఉన్నాయి డెజర్ట్ ఆఫీసర్కి. ఎందుకంటే డెజర్ట్ ఆఫీసర్కి అలో అయితే లెవెల్ రిక్వైర్డ్ అయితే లెవెల్ 75 అనమాట. సో డెజర్ట్ అయితే చాలా బాగుంది గైస్, పైరేట్ విలేజ్ కంటే బాగుంది. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ 1 డే గ్యాప్లో యూట్యూబ్లో సో చాలామంది చెప్తున్నారు ఇది పైరేట్ విలేజ్లో డార్క్ స్టెప్ టీచర్ అయితే ఉంటాడంట ఒక చోట. సో మనం టైం ఉంటే వాడిని కానీ కలుద్దాం గైస్, కొందాము డార్క్ స్టెప్ టీచర్ అంట. తెలియదు గైస్, నాకు కానీ ఐడియా లేదు దాని గురించి. సో అబిలిటీ అంట, అదొక అబిలిటీ. మనకి కాంబాట్ ఇది ఉంది కదా, ఇది పంచింగ్ కాంబాట్, దాని లెక్కనే ఇంకో అబిలిటీ కదంట అది. సో పదండి మనం ఇంకా బ్యాక్ టు గ్రైండింగ్. లెవెల్ 79 మనము ప్రెజెంట్, అండ్ $172. సో డెజర్ట్ ఆఫీసర్స్ నిజంగా బ్యాండిట్స్ని అనుకోకుండా మనల్ని పట్టుకుంటున్నారు, అదే కామెడీ. ఫస్ట్ ఫెలోస్ వీళ్ళు, ఈ లెవెల్ రన్ చేసింది అసలు. సో మనమైతే ఫాస్ట్గా అయితే గ్రైండింగ్ అవుదాం గైస్. సో గైస్ మనం సక్సెస్ఫుల్గా అయితే లెవెల్ 89 గైస్. సో ఇంచెప్ గ్రైండ్ అయినా వీడియో కూడా స్టార్ట్ చేశాను నేను. సో పదండి డెజర్ట్ అడ్వెంచరర్. సో ఇంకొక క్వెస్ట్ చేస్తే మనము నెక్స్ట్ ఐలాండ్ కాదో తేలిపోతుంది. లెవెల్ 90 అయితే నెక్స్ట్ ఐలాండ్ వస్తుంది, లేకుంటే ఇంకో 10 లెవెల్ గ్రైండ్ అవ్వాలి గైస్ లెవెల్ 100 వరకు. చెప్పలేం ఎప్పుడు వస్తుందో. ఇక్కడ ట్రెజర్ అవుతుంది, ఉన్న చోటనే మళ్ళీ పెడుతున్నా ట్రెజర్. ఇదేం ట్రెజర్ రా నాయన. ఇక్కడ చక్రి ఆల్ లెవెల్ చక్రి నువ్వు
సో చక్రి అయితే 83 అంట. సో మనం ఫాస్ట్గా అయితే గ్రైండ్ చేద్దాం గైస్. ఒక్క లెవెల్ అయితే ఉంది, నెక్స్ట్ ఐలాండ్ పోవచ్చు మనము. పదండి. డెజర్ట్ ఆఫీసర్స్ కొద్దిగా ఈజీగానే ఉన్నారు గైస్. మనం ఒక్కసారి కూడా చంపలే. ఏమంటే డెజర్ట్ బ్యాండిట్స్ కొద్దిగా టఫ్గా ఉన్నారు. నెక్స్ట్ ఏ ఐలాండ్ నాకు ఆతృత ఎక్కువ ఉంది గైస్, నాకు కొద్దిగా తొందర ఎక్కువ ఉంది. ఏ ఐలాండ్ మీరు కొద్దిగా కామెంట్స్లో చెప్తే నాకు తెలుస్తుంది గైస్, తొందరగా తెలుస్తుంది. అవసరం లేదు, ఎందుకంటే వీడియోలోనే తెలిసిపోతుంది, ఇప్పుడే తెలిసిపోతుంది అది. ఇంకా ముగ్గురు ఉన్నారు గైస్, అంతే ముగ్గురు ఉన్నారు. నెక్స్ట్ ఐలాండ్ అయితే మంచి ఐలాండ్ అయితే కావాలి గైస్ మనకి. వెయిట్ చేస్తున్నా ఎంతసేపు, అందుకే గ్రైండింగ్ అవుతుందా, ఎంతసేపు అందుకే గ్రైండింగ్ అయింది. ఇంకా ఇద్దరు అయితే ఉన్నారు గైస్. టోర్నాడో యూజ్ చేస్తున్నాను నేను తొందర అవ్వనీకే, ఎందుకంటే డెజర్ట్ ఆఫీసర్స్ అంత తొందర చచ్చిపోకున్నారు. ఒక్కొక్కరు చాలా డ్యామేజ్ అయితే చేస్తున్నాడు గైస్. సో మనం తొందర అయితే ఫాస్ట్ గ్రైండింగ్ అవుదాం. చక్రి ఏం చేస్తున్నావు చక్రి? నువ్వా గాల్లో కొట్టడం ఏం చక్రి? బాబా గుడ్డ అనుకుంటా చక్రి. సో పదండి, మనం అయిపోతుంది. ఎస్ గైస్ ఫైన్ ది నెక్స్ట్ ఐలాండ్ అంట, న్యూ క్వెస్ట్ అవైలబుల్. సో మనము ఆ ఐలాండ్ ఏందో చెక్ చేద్దాం పదండి, ఫస్ట్ కంపాస్లో. సో మనం ఆ నెక్స్ట్ ఐలాండ్ ఏదో చూద్దాం గైస్. సో గైస్ ఫైన్ ది ఎన్పిసి అట్ ఫ్రోజన్ విలేజ్ అంట. ఫ్రోజన్ విలేజ్ గైస్ మనం నెక్స్ట్ స్టాప్. సో ఈ వీడియో ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొద్దిగా నొక్కితే మాకు కానీ కొద్దిగా మోటివేషన్ అయితే వస్తుంది గైస్. సో గైస్ ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో ఒకసారి చెప్పండి గైస్. సో ఇదే ఈ డెజర్ట్ విలేజ్ పార్ట్. సో నెక్స్ట్ పార్ట్ అయితే రేపు లేకుంటే ఎల్లుండి అయితే వచ్చేస్తుంది గైస్. చక్రి నువ్వు లెవెల్ 83. సో గైస్ 83 అంట లెవెల్. సో ఇంకో 7 లెవెల్స్ గ్రైండ్ అవుతాయండి మన కోసము. 7 లెవెల్స్ అంటే తలా ఫర్ రీజను. సో మనం మొత్తం మిలీకి అయితే పెట్టేద్దాం ఈసారి ఇదంతా. సో బాయ్ గైస్, మనం నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్.